ప్రతిరోజు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రావడంతోనే ఏదో ఒక స్నాక్ ఐటెమ్ చేయమని మనల్ని అడుగుతూ ఉంటారు. అదే మనం చికెన్‌తో స్టార్టర్స్ చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తా ఉంటారు కదా! మా పాపకి ఈ రెసిపీ అంటే చాలా చాలా ఇష్టం. ఈజీగా మనం రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూద్దాం రండి. ఈ రెసిపీ కోసం నేను 150 గ్రాముల బోన్‌లెస్ చికెన్ బ్రెస్ట్‌ని తీసుకున్నాను. వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న పొడవైన ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక ఎగ్‌ని తీసుకొని దాన్ని బీట్ చేయండి. ఈ చికెన్‌ని నేను ముందుగానే బాగా శుభ్రంగా కడిగి సాల్ట్ వేసిన వాటర్‌లో ఒక 15 నిమిషాలు ఉంచి తీసుకున్నాను. ఈ ఎగ్‌ని దానిలో మిక్స్ చేయండి. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 స్పూన్ వెనిగర్, రుచికి తగినంత సాల్ట్, హాఫ్ స్పూన్ సోయా సాస్. ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. మనం చేత్తోనే కలుపుకుంటేనే బాగా మిక్స్ అవుతుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ మైదా, ఒక 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని ఈ విధమైన టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. కడాయిలో నూనె వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా నేను అందులో వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్‌లో ఎప్పుడు మనం చికెన్ని ఫ్రై చేయకూడదు. మనకి పైన క్రిస్పీగా వేగినట్టు కనిపిస్తుంది కానీ లోపల చికెన్ పచ్చిగానే ఉంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఈవెన్‌గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ మంచిగా వేగినట్టు కనిపిస్తుంది కదా! ఇలా బాగా క్రిస్పీగా వేగిన చికెన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా ఎంత బాగా వేగిపోయాయో? మరొక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని నేను ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజ్ ఆనియన్, రెడ్ మిర్చి, జింజర్, గార్లిక్, ఒక 10-15 జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. జీడిపప్పు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగానే స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆరెంజ్, ఎల్లో, రెడ్ క్యాప్సికమ్, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇందులోనే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ వెనిగర్, ఒక హాఫ్ స్పూన్ వైట్ పెప్పర్, హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్, రుచికి తగినంత సాల్ట్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. కొంచెం వాటర్ని యాడ్ చేసి 2 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ కెచప్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. మరో 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే మన చికెన్ స్టార్టర్స్ రెడీ అయిపోయింది. చూడండి, పిల్లలు ఇష్టపడే స్టార్టర్స్ని మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇంత ఈజీగా హెల్తీగా కుక్ చేసి పెడితే పిల్లలు బయట ఫుడ్ కావాలని ఎందుకు అడుగుతారు చెప్పండి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో త్వరలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ కుకింగ్, కీప్ స్మైలింగ్. బాయ్.